అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? జనటికాల సమయం అంతా కూడా మనల్ని ప్రభు కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనము పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే దేవుని యొక్క వాగ్దానం మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన వలననే, ఈరోజు ప్రార్థన వలననే అనేక కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. ఎన్నో జరగనటువంటి గొప్ప కార్యాలు ప్రార్థన వలననే ఈరోజు సాధ్యం చేయబోతున్నాడు దేవుడు. ఒక తండ్రి తన కుమారుడికి దయ్యం పట్టి ఆ యొక్క కుమారుణ్ణి పీడిస్తూ ఉంటుందన్నమాట. ఆ మూగదయ్యము అతన్ని పట్టి చిన్న వయసులో నుంచే అతన్ని చాలా బాధిస్తూ, ఆ దయ్యం పట్టినప్పుడల్లా ఆ కుమారుడు అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోస్తూ అతన్ని నేల మీద పడిపోయి అతడు నురుకక్కుతూ ఎంతో బాధపడేవాడు అన్నమాట. ఆ కుమారుని తీసుకొని వచ్చి ఆ తండ్రి యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గర, అయ్యా, కుమారుడు చాలా బాధపడుతున్నాడు, ఆ దయ్యం పట్టినప్పుడల్లా ఎంతో విలువలాడుతూ బాధపడుతున్నాడు అయ్యా, నోట్లో నుంచి నురుగొస్తుంది, అగ్నిలో పడతాడు, నీళ్ళలో పడిపోతాడు, మీ వలనైతే సహాయం చేయండి అని తన శిష్యులను వేడుకున్నారు. వాళ్ళు శిష్యులు ప్రార్థన చేశారు, కానీ ఆ దయ్యమో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. అందుకే ఆయన చూడండి, ఆ చిన్నవాడిని యేసు ప్రభు దగ్గరకు వచ్చాయా, నా బిడ్డకి ఈ దయ్యము పట్టి చాలా బాధిస్తుంది అని చెప్పినప్పుడు, ఇది సంభవించి ఇతనికి ఎంతకాలం అయిందని యేసు ప్రభు అడిగినప్పుడు బాల్యం నుండే అన్నాడు. సరే, అతనిని అద్దెకు తీసుకురండి అని చెప్పినప్పుడు అతని అద్దెకు తీసుకుని రాగా ఆ దయ్యం అతనిని యేసు ప్రభుని చూడగానే, దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలలాడించిన గనక వాడు నేలపడి చూడండి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రి వాడిని అడుగు, అతడు బాల్యకాలం నుండి అని అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరం పడి మాకు సహాయం చేయమని. అందుకైనా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనెను. హల్లెలూయా. అయ్యా ప్రభువా, నేను నమ్ముచున్నాను, నాలో అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయమని బిగ్గరగా దేవుణ్ణి వేడుకున్నాడు అనమాట. తర్వాత జనులు గుంపు కూడి చూడండి వచ్చి అక్కడ నిలబడుకున్నారు, అనేక మంది చూస్తున్నారు. తర్వాత దేవుడు ఆ దయ్యాన్ని, అపవిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలువలాడించి వదిలిపోయాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, తన శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, మేము ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాం అంటే, చూడండి వాళ్ళకి చూడండి విశ్వాసం చాలా తక్కువ ఉంది. విశ్వాసం లేని మురుకులారా, నేను ఎంతకాలం మీతో ఉండి మేము భరించగలను? ఇలాంటి వదిలిపోవట ప్రార్థన వలనే సమస్తము సాధ్యము అన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకైన ప్రార్థన వలనే గాని మన దేని వలనైనా ఈ విధమైన వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన అనగా దాంట్లో కొంచెం మనం ఉపవాసం యాడ్ చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండలేకపోతున్నావా? విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమస్తము మనకి దయచేయగలడు. చూడండి, ప్రార్థన వలన సమస్తము సాధ్యమే. ఆది కాండంలో చూడండి, మొట్టమొదటి ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందంటే ఆది కాండం 4వ అధ్యాయంలో ప్రార్థన ప్రారంభమైంది. ఆదాము యొక్క కుమారుడు, ఆదామునకు షేత్ అనే కుమారుడు పుడతాడు.
ఆ షేతునకు పుట్టినటువంటి ఎనోషు కుమారుడు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడము ప్రారంభమైంది. హల్లెలూయా. ఆ తర్వాత రెండో ప్రార్థన ఆదికాండం 12వ అధ్యాయంలో చూడండి. అబ్రహాము బేతులునకు ఆ యొక్క ఇంకొక ఊరికి మధ్యలో గుడారం వేసుకొని అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. ప్రతి విషయంలో కూడా ప్రార్థన ప్రతి విషయంలో కూడా అబ్రహాము ప్రార్థన చేసేవాడు. కొన్ని దినములైన తర్వాత అబ్రహాముకు కరువు కాలం వచ్చింది. కరువు కాలం వచ్చినప్పుడు అబ్రహాము తన భార్యను తీసుకొని శారాని అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, అబ్రహాము భార్య శారా చక్కనిది కాబట్టి ఆమెని గురించి అబ్రహామును చంపేస్తారేమనుకొని అతడేమన్నాడు, ఈమె నా చెల్లెలు అన్నాడు. నా చెల్లెలు అని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఆమె నా ఎద్దకు తీసుకురమ్మని రాజు చెప్పినప్పుడు ఆమెనేమో చేస్తారని దేవుడు గమనిస్తున్నాడు కదా పరలోకం నుంచి. అబ్రహాం మంచి ప్రార్థనా పరుడు. వాళ్ళని శారాని ఎవరిని కూడా ముట్టనీయలేదు. అబ్రహామును బట్టి శారాను బట్టి ఆ యొక్క రాజు గృహంలో ఆ ఊర్లో అందరి గర్భాలు, ఆ కుటుంబంలో అందరి గర్భాలు మోయబడ్డాయి. అందరికీ అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు ఎందుకు వస్తుందో ఇలాగ మాకు ప్రాబ్లం అని వాళ్ళు తెలుసుకోలేకపోయినారనమాట. చూడండి ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనంలో 6వ వచనం చదువుతాను చూడండి. అందుకు దేవుడు అవును, యథార్థ హృదయంతో దీన్ని చేస్తావని నేను ఎరుగుదును, మరియు నువ్వు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించదని అని ఆ రాజుతో దేవుడు అతని కలలో మాట్లాడుతున్నాడు అన్నమాట. అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతని కొరకు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుదువు. చూడండి, ప్రార్థన చేస్తే బ్రతుకుతారు వాళ్ళు. నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజు నీ కుటుంబంలో అందరూ బ్రతుకుతారు. నీ కుటుంబంలో అందరూ స్వస్థత కలుగుతుంది. నీ పొరుగు వారు బాగుపడతారు. నువ్వు ప్రార్థన చేస్తే అందరూ స్వస్థత కలుగుతుంది. ప్రార్థన వల్లనే సమస్తం సాధ్యం కదా. ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేయడం నేర్చుకోవాలన్నమాట. ప్రార్థన ద్వారానే సమస్తం సాధ్యము. ఈరోజు తెలుసుకో. ప్రతి విషయానికి మనం భయపడుతూ ఉంటాం కదా. ప్రతి విషయానికి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనకు భయం. గుండెల్లో గడగడ దడదడ అంటూ ఉంటుంది. ఒళ్ళంతా జలదరించిపోద్ది. భయం మనిషికి సాధారణంగా భయం కలుగుతుంది. కానీ దేవుడు ఈరోజు మనకు నేర్పించేది ఏంటంటే ప్రార్థన ద్వారా సమస్తం మీకు సాధ్యము. ఎన్నిసార్లు నువ్వు భయపడుతున్నావు ఒక రోజుకి, అన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. హల్లెలూయా. ఆ భయాన్ని తొలగించి ఆ భయానికి మధ్యలో, ఆ భయానికి పక్కన ప్రార్థన చేయి. ఎన్నిసార్లు భయపడుతున్నావు అన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా. ఎన్నిసార్లు ఈరోజు మొబైల్ చూస్తున్నావు, వాట్సాప్ చూస్తున్నావు, అన్నిసార్లు పరిశుద్ధ గ్రంథం చదివి నువ్వు ప్రార్థన చేసినవంటే నీ జీవితం మారిపోతుంది. ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యము. ప్రార్థన ద్వారా నీ అప్పులన్నీ తీరిపోతాయి. ప్రార్థన ద్వారా నీ కుటుంబం కట్టబడుతుంది. ప్రార్థన ద్వారా నీ బిడ్డలు ఉద్యోగం సంపాదించుకుంటారు. ప్రార్థన ద్వారా నీ గర్భంలో వస్తుంది. ప్రార్థన ద్వారా నీ అనారోగ్య సమస్యలన్నీ బాగుపడతాయి. అయితే నువ్వు రోజు ప్రతి విషయంలో నువ్వు ప్రార్థించడం నేర్చుకో. ప్రతి విషయానికి భయపడకూడదు. ఏ సమస్య వచ్చినా భయపడకుండా ప్రతి విషయంలో ప్రార్థించడం నేర్చుకో. భయానికి బదులు నువ్వు ప్రార్థన యాడ్ చేసుకో. అక్కడ నీ భయానికి బదులు చూడండి, ఏదైనా చిన్న మాట ఏమన్నా కూడా భయం, ఏదైనా వచ్చినా కూడా భయం. అలాగా ఆ భయపడేదానికి బదులు ఆ భయం పక్కన ప్రార్థన యాడ్ చేసుకో. దాన్ని ఎన్నిసార్లు భయపడుతున్నావు ఒక రోజుకి అన్నిసార్లు నువ్వు ప్రార్థించే నేర్చుకో. ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడతాయి. కుదరని రోగాలు కుదురుతాయి. కుదరని సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈరోజు ప్రార్థించే నేర్చుకుంటున్నావా? దావీదు ఒక మాట అంటాడు చూడండి. దావీదు ఏమంటాడంటే 18వ కీర్తనలో చూడండి, 18వ కీర్తన 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తన ఆలయంలో ఆలకించి నీకు సహాయం చేస్తానికి దిగి వస్తాడు ఆయన పరలోకం నుంచి. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన సేవలో వచ్చాను. అప్పుడు భూమి కంపించి అదిరిను, పర్వతముల పునాదులు వణికెను. హల్లెలూయా. నీ ప్రార్థన విన్నాడంటే దేవుడు పునాదులు గడగడ వణికిపోతాయంట. పర్వతముల పునాదులు వణికిపోతాయి. భూమి కంపిస్తుంది అన్నమాట. అలాగనే నీ సమస్యలన్నీ కూడా పారిపోతాయి. అట్లే నువ్వు ఈరోజు ప్రార్థించడం నేర్చుకుంటావా? ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యము. ప్రతి విషయానికి కూడా ప్రార్థన. మరి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5:16 ఏమంటుంది అనమాట, ప్రతి విషయమునందు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవునికి చూడండి నీ విన్నపములన్నీ ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో తెలియజేయమన్నాడు దేవుడు.
మన విన్నపములన్నీ కూడా, మన సమస్యలు, మన బాధలు, ఏమి ప్రాబ్లమో ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రతి విషయాన్ని కూడా తెలియచేయాలంటే మన దేవుని తిప్పాలి. ఈరోజు ప్రార్థన చేయడం నేర్చుకుంటావా? ఈరోజు ప్రార్థన ద్వారా సమస్తము సాధించగలవు. నువ్వు నీ ప్రార్థన చేయి, ఈరోజు నువ్వు బ్రతుకుతావు. ప్రార్థన చేస్తే నువ్వు ఇతరులు కూడా బ్రతుకుతారు. నీ నిమిత్తం దేవుడు రాజులను గద్దించాడు. ఎస్, అబ్రహాము యొక్క ఆ ఊర్లో అబ్రహాము వెళ్ళినప్పుడు రాజు దగ్గరికి ఆ రాజును దేవుడు గద్దించాడు. ఆమెను ముట్టకూడదు, ఆమె అబ్రహాముకు భార్య, ఆమె నిమిత్తమే మీ కుటుంబాలలో గర్భాలు మూయబడ్డాయి, అతను ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుతారు, ప్రతి ఒక్క గర్భం తెరవబడుతుంది, రోగాలు స్వస్థత కలుగుతుంది అని దేవుడు అతనికి మాట్లాడినప్పుడు, అయ్యో అబ్రహామా, మాకు ఎంత పాతకం చేసావయ్యా, ఈ భార్యను తీసుకొని వెళ్ళు, నీకేం కావాలి తీసుకుని వెళ్ళు అని వాళ్ళు సాగనంపుతారు అనమాట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రతి విషయానికి కూడా నువ్వు ప్రార్థన చేయి, నేర్చుకో. ప్రతి విషయానికి కూడా, ఉద్యోగానికి వెళ్తున్నావు ప్రార్థన చేయి, వ్యాపారానికి వెళ్తున్నావు ప్రార్థన చేయి, ఇంటికి వెళ్తున్నావు ప్రార్థన చేసి వెళ్ళు, నీకు జయం కలుగుతుంది. ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమన్నాడు దేవుడు. ఈ విధమైనది వదిలిపోవట, నీకు చూడండి కఠినమైనటువంటి వ్యాధులు, కఠినమైనటువంటి సమస్యలు, కఠినమైనటువంటి అప్పులు వదిలిపోకుండా బాధపడుతున్నావు కదా, ఎన్ని రోజుల నుంచి నిన్ను పట్టి పిడుస్తున్నాయి కదా, గృహంలో అసమాధానము, సమస్యలు, రోగములు, బాధలు, కన్నీరు, దుఃఖము. ఈరోజు ప్రార్థన ద్వారా దేవుడు అంటుండే సమస్తము నీకు సాధ్యమే. ప్రార్థన ద్వారా ఈ విధమైనవి అన్ని కూడా వదిలిపోతాయి. వీలైతే ఉపవాసములు ప్రార్థన చేయి. ఈరోజు ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రతి విషయానికి భయపడకు, ప్రతి విషయంలో ప్రార్థన చేయడం నేర్చుకో. నీ జీవితం బాగుపడుతుంది. ఎన్నిసార్లు మొబైల్ చూస్తున్నావు, అన్నిసార్లు ప్రార్థన చేయడం నేర్చుకో. అన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానం చదవడం నేర్చుకో. నీ జీవితాలు మారిపోతుంది, నీ కుటుంబాలు కట్టబడతాయి. ప్రార్థన ద్వారా దేవుడు నీకు సమస్తం అనుగ్రహిస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాలు ఖచ్చితంగా ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు సమస్యలు సతమతలైపోతున్నావు కదా, ఏం చేయాలని అర్థం కాక బాధపడుతున్నావు కదా, ఈరోజు మోకరించి చేతులెత్తి, ప్రభువా ఈ సమస్యను మీకు అప్పచెప్తున్నాను ప్రభువా, ప్రార్థన చేయి. ఈ రోజు దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన ద్వారా అన్ని సమస్యలు ఏదైతే నీకు అసాధ్యంగా ఉందో ఈరోజు అది సాధ్యమైపోతుంది, నీకు అది జరగబోతుంది. నీ కార్యములన్నీ సఫలపరచబోతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఈ మాటను దీవించి ఆశీర్వించి వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో ఈరోజు ప్రార్థన చేసి వాళ్ళు పొందుకోవాలి. ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన విజయవంతంగా పొందుకోవడానికి సహాయం చేయండి. వివాహం కాకుండా ఎంతమంది ఎన్ని రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో, ఈ రోజు వారు ప్రార్థన చేసిన వెంటనే ఒక అద్భుతం జరిగించండి. అనారోగ్యం కుదరక నాయన ప్రభావ, భయంకరమైన కఠినమైన వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ రోజు వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళ రోగం స్వస్థపరచండి. ఎవరికైతే ఉద్యోగాలు లేక అనేక దినం నుంచి బాధపడుతున్నారు ప్రభువా, యేసు నామములో వాళ్ళ ఉద్యోగాలు ఈ రోజు ప్రార్థన ద్వారా సాధించే ప్రభువా, మంచి కంపెనీలో ఉద్యోగం స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. గొప్ప కార్యం జరిగించమని, కుటుంబాల సమాధానం, నెమ్మది, ఐక్యత కలిగించమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం తెచ్చమని, గర్భఫలం లేని వారికి గర్భఫలం తెచ్చమని, ఈ రోజు నాయన వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళు గర్భాలు తెరవమని ప్రార్థిస్తున్నాం స్వామి. నాయన అభిమేలకు నాయన గృహంలో కూడా నేను వాళ్ళు గర్భాలు తెరిచిన అవుతాను. అబ్రహాం ప్రార్థించినప్పుడు తండ్రి మీరు నాయన ప్రతి ఒక్క గర్భాన్ని తెరిచి సహాయం తెచ్చమని, కృప చూపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.